ఇట్లా దిగుతున్నారు జయలలిత గారిని, వీళ్ళు కార్లోంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు, క్వీన్ దిగినట్టు. వాణిశ్రీ గారు కూడా అట్లాగే. జయలలిత గారితో అనుబంధం ఉందండి? యా వీ డిడ్ ఓన్లీ వన్ ఫిలిం అండి, నేను జయలలిత గారు. బట్ వీ యూస్ టు, ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది. ఓకే. సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్. సో అట్లా 2-3 times వి బికేమ్ క్వైట్ క్లోజ్. చాలా మందిని అడిగాను, ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మాట్లాడారండి, చాలా తక్కువ, వెరీ రిజర్వ్డ్ ఇన్ సెన్స్ ఆవిడ పని ఆవిడ చేసుకోవడం, అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి, అంతే. సో ఆవిడ పని షీఈస్ ఆల్సో, షీ రీడ్స్ లాట్. చదివేవారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు. అది పలకరిస్తారు, కూర్చొని మాట్లాడతారు. అండ్ ఎస్పెషలీ వెన్ వీ వెంట్ టు దిస్ అవుట్డోర్, అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు, నాకు ఉన్నింది షూటింగ్, పక్కపక్కనే రూములు. సో నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, హై ఫీవర్, షూటింగ్ జరుగుతున్నాను నేను లేకపోయినా. సో మా నాన్నగారు అంతా మా రోజు అంతా మనం ఇడుపులో అదే కొలోన్ నీళ్ళలో వేసి ఖర్చీఫ్ పెట్టి మనం పెట్టుకుంటాం కదా, అట్లా మా నాన్నగారు వచ్చారు, మా మదర్ రాలా. సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నించుని, సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ 4 o'clock. దెర్ వాజ్ నాక్. మా నాన్న అన్నారు, నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు, 5 minutes రూమ్లోనే కూర్చొని ఉన్నా, తగ్గిపోతుందిలే అలా అనేసి. షీ కేమ్ ఇన్ సైడ్, కెన్ ఐ కమ్ ఇన్, షీ సెడ్. అది పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి, షీ టుక్ కేర్ ఆఫ్ మీ. 10-15 మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊటీలో మీరు ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు మీడియాలో. సో సో స్వీట్ షీ వాజ్. సో ఇప్పుడు ఎలా మాట్లాడేవారు ఆమె, అప్పుడు కూడా అదే. ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ, ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి. ఆమె అదే స్టైల్, అదే వాకింగ్ నుంచి, కూర్చోవడం నుంచి, మాట్లాడడం నుంచి, ఈచ్ వర్డ్. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు. స్పీక్ ఈవెన్ వెన్ షీ వాజ్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు. సో అందువల్ల ఏ సినిమా చేసింది, ఒక సినిమా, ఆమె 100th పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం, బాగ్దాద్ పేరుడకి, జయలలిత గారి 100th పిక్చర్. అట్లా పరిచయం. రామచంద్రన్ గారు హీరోనా అండి అందులో? నో, జయలలిత గారే హీరోయిన్, అప్పటికి లేదు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, 72కే వెళ్ళిపోయారు కదా. సో ఆమె హీరోయిన్, హీరో పెద్ద క్యారెక్టర్ లేదు. ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. బాగ్దాద్ పేరళగి బ్యూటీ ఆఫ్ బాగ్దాద్. సో అట్లా జయలలిత గారు పరిచయం. దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె. సేర్ అవయ్యూ కమ్ అట్లా అని. అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేటర్ ఆన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్. సో జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు. జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్, దానికి సపరేట్ CEO అంతా ఉంటారు. సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్, కష్టం. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా. పైగా జయసుధ అంటే వాళ్ళకి పెద్దగా, నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ 2004-05 చెప్తున్నాను. ఓకే. సో జయసుధ అంటే అప్పటికి తమిళ్లో అసలు లేను, నేను చేయట్లే, సినిమాలే లేవు కదా, 2005కి లేను అస్సలు. సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే. బట్ ఎట్లా, సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్. అప్పుడు మనకి సినిమాలు కూడా పోయి, హ్యాండ్స్ అప్ పెద్ద ఫ్లాప్ అయింది. సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది. సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది. 2-3 సినిమాలు ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం. అంతే కదా. సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్, మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. అలా అది అనేసరికి మెసేజ్ వెంట్ టు హర్. అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు. ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా మెసేజే వెళ్ళింది. ఆమె అన్నారు ఏం పర్వాలేదు, టూ బిజీ, అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి. అనేసి ఏం పర్వాలేదు చెప్పండి, ఆస్కర్ నాట్ టు వరీ, ఇట్ విల్ బీ డన్ అంతే. సో శశికళ గారు షీ స్పోక్.
షీ అండ్ హర్ బ్రదర్ ఎవరు ఉన్నారు. వెంట్ హోమ్, జయలలిత గారి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి పిలిపించారు. పిలిచి ఏంటమ్మా చెప్పారు, ఇట్లా వచ్చింది అమ్మ చెప్పారు, మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ లహార్ని శశికళ గారు. ఓ సో హ్యాపీ అండి. తెలుగు మాట్లాడతారండి శశికళ? కొంచెం కొంచెం తమిళ్లో మాట్లాడుకున్నాం. నేను చెన్నై, అందరూ తమిళే మాట్లాడుకుంటాం. అండ్ షీ సెడ్ చెప్పారు అమ్మ కుడుకుసనంగా ఇట్స్ డన్. సో ఫార్మాలిటీస్ అంతా చేసి, అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు start also. It will be financially, it will be very difficult to others. Even that also she took care. అంతే, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే భగవంతుడు. She took care. అందుకే when she passed away that day I was not feeling well, but ఇప్పుడు వరకు I don't believe అండి that she passed away. I think she's still there. అట్లా అనిపిస్తుంది నాకు. Because certain people know we don't want them to, they are not there అన్నదే వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్, ఆమెకి ఎట్లా జరగదే, ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా అస్సలు నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నా టీవీ ముందు. బట్ స్టిల్ దేర్ ఇస్ నో ఫీలింగ్, కైండ్ ఆఫ్ నమ్నెస్ అంటారు చూడండి. అబ్సల్యూట్లీ నో, దిస్ ఈస్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ హర్, దట్ ఈస్ నాట్ హర్ అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు. దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు, 2 days ఏదో పెట్టారు ఒకటి. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు. దాంట్లో చాలామంది, రజనీకాంత్ గారు ఇది అదేని. దానికి ముందు రోజు ఒకటి చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ దేర్, రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3. అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్. బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు. అందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి, మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీది అయిపోయిన తర్వాత అంటే, ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, జయసుధ వస్తున్నారా అని అడిగారు అంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెతో కూడా వస్తున్నారు. అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ, జయప్రద గారు నో ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి, మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని. చూశాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది. యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం, జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు, కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు, సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ ఓన్లీ జయసుధ పేరే ఉంది. మా వాళ్ళు అన్నారు, మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు, ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట, 2 పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేము 2 కూర్చున్నాం. సో షీ వాజ్ సో దిస్ వెన్
మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Great. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు. దే వోంట్ ఈవెన్ అవును, అంత. పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి. ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండేది కాదు ఆమె. అవును, ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ. ఐ మీన్ ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్ అవును. పురచ్చి తలైవి అనేది ఆవిడ కరెక్ట్ పేరు కదా, విప్లవం వెరీ అనేది. రిజర్వ్డ్ అండి, వెరీ రిజర్వ్డ్ అండ్ సెన్స్ లైక్ సో దట్ యు నో షీఈ్ ఆల్వేస్ ఆ నో నాన్ సెన్స్ అన్నది పక్కన పెట్టడానికి ఒక ఇది ఉంది. అది ఏదో ఒక న్యాచురల్గా ఆమెలో ఉండే ఒక ఇదే. బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని, ఆమె ఇదని, ఆమె అందరూ ఇట్లా పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు. ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది. ఆమె అలా లేకపోతే సస్టైన్ చేయలేను. బీయింగ్ ఎ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఒంటరి ఆడది, అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. 89 మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర. సో రుటిలో తప్పింది ఆవిడ. జస్ట్ టు కిల్లర్, దట్స్ ఆల్. ఇట్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐ నో దట్. అది కూడా ఆమె చెప్పారు నాకు. దట్స్ సో ఎందుకంటే ఎప్పటికెప్పుడు ఆమెని అసలు షీ రియలీ